ఇటీవల జరిగినటువంటి కానిస్టేబుల్ ఈవెంట్స్ లో హైట్ తక్కువ వచ్చిందనేసి కొంతమంది అభ్యర్థులు తొలగించారు. అయితే గతంలో జరిగినటువంటి ఎస్ఐ సెలక్షన్లప్పుడు హైట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు మాకు అన్యాయం జరిగిందని ఇవాళ కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి బాధిత యువకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం జరిగింది అసలు? సార్ ఇటీవల నిర్వహించినటువంటి 6100 కానిస్టేబుల్ నోటిఫికేషన్కి ఈవెంట్స్ అయితే నిర్వహించారు సార్. మరి ఈవెంట్స్లో అయితే హైట్ రాలేదని అయితే చాలామంది డిస్క్వాలిఫైడ్ చేయడం జరిగింది. అందులో నేను కూడా ఒక బాధితుడిని. ఇదే కానిస్టేబుల్ నోటిఫికేషన్ కంటే ముందు ఎస్ఐ నోటిఫికేషన్ జరిగింది. ఆ ఎస్ఐ నోటిఫికేషన్లో నేను క్వాలిఫైడ్ అవ్వడం జరిగింది హైట్ మెజర్మెంట్లో. ఇదే కాకుండా కూడా గత 4 నోటిఫికేషన్లో 2016 నోటిఫికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్లో, 2018 నోటిఫికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్లో, అలాగే పీటీ కానిస్టేబుల్లో, మళ్ళీ మొన్న 2023లో జరిగినటువంటి ఎస్ఐ నోటిఫికేషన్లో కూడా నేను హైట్ క్వాలిఫైడ్ కావడం జరిగింది. మరి అప్పుడు 168 పైన చూపించిన హైటు ఇప్పుడు 166.5 ఉందని చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది మరి తప్పు మాదా సెన్సార్స్దా? చెప్పండి. ఏ మనిషి అయినా హైట్ అయితే ఎక్కడ కూడా తగ్గడు. మరి ఇప్పుడు హైట్ తగ్గుతున్నామని చెప్తున్నారు. మరి ఇదే మాకంటే చాలామంది హైట్ తక్కువ ఉన్న వాళ్ళు, మాతో పాటు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కూడా చాలామంది హైట్ క్వాలిఫైడ్ అవ్వడం జరిగింది. మరి మేము చేసిన పాపం ఏంది? మాకు దీనికైతే గవర్నమెంట్ అయితే మాకు కనీసం ఖచ్చితంగా అయితే మళ్ళీ రీహైట్ కండక్ట్ చేసి అయితే మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇదే హైట్ మెజర్మెంట్లో మా ముందే కూడా ఎలా జరుగుతున్నాయంటే, కొంతమంది చెస్ట్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళు ఉన్నారు. చెస్ట్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళు హైట్ క్వాలిఫైడ్ కాలేదు, హైట్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళు చెస్ట్ క్వాలిఫైడ్ కాలేదు. కొంతమంది చెస్ట్ క్వాలిఫైడ్ కాని వాళ్ళు హైట్ క్వాలిఫైడ్ వాళ్ళు మళ్ళీ రీహైట్ అప్పీల్కి వెళ్ళినప్పుడు కొలిస్తే వాళ్ళది మళ్ళీ హైట్ రాలేదని చెప్పారు. మరి ముందు రోజు హైట్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా హైట్ క్వాలిఫైడ్ కాలేదు అదే రోజు. అదే మళ్ళీ పక్కనటువంటి ఆఫీసర్లు అబ్బాయిది హైట్ కాదు, చెస్ట్ ప్రాబ్లం అని కొలిస్తే హైట్ క్వాలిఫైడ్ అనేది మళ్ళీ వెంటనే హైట్ డిస్క్వాలిఫైడ్ అనేది హైట్ క్వాలిఫైడ్ చేసి మళ్ళీ చెస్ట్ క్వాలిఫైడ్ చేయడం జరిగింది వాళ్ళది. మరి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మాకు ఎక్కడ న్యాయం జరుగుతుందని మేమైతే గవర్నమెంట్ని మేము ప్రశ్నిస్తున్నాం. మరి అదే గిన కరెక్ట్ అయితే, ఇదే గిన కరెక్ట్ అయితే, ఇది ఎస్ఐది గిన కరెక్ట్ అయితే మళ్ళీ ఇప్పుడు ఎందుకు మాకు తప్పు రాంగ్ చూపెడుతుంది? మళ్ళీ మాకు ఇది సమాధానం చెప్పి తీరాలి గవర్నమెంట్. ఎందుకంటే మేము నార్మల్గా హైట్ ఉండేదే 168 పైనే ఉన్నాం. అలా హైట్ లేదంటే మేము ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్కే మేము రాం కదా. మరి అలాంటిది గత 4 నోటిఫికేషన్లలో మేము క్వాలిఫైడ్ అయింది, ఇప్పుడు ఏ విధంగా మేము డిస్క్వాలిఫైడ్ అవుతామని మేమైతే ప్రశ్నిస్తున్నాం సార్. ఏం జరిగింది అనుకుంటున్నారు? ఎందుకోసం ఇట్లా డిస్క్వాలిఫై చేశారు సార్? మ్యాక్సిమం అయితే కాంపిటీషన్ ఎక్కువ ఉంది, వాళ్ళకి ఎక్కువ హెవీ వర్క్ లోడ్ వల్ల ఏదో జరిపినారని అయితే మేము అనుకుంటున్నాం. కేవలం 1 mm 2 mm 3 mmలో మిస్ అవ్వడం అంటే ఏదో లేదు సర్లే అనుకుంటాం. దాదాపుగా 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్లలో డిస్క్వాలిఫైడ్ కావడం అనేది ఇది మరి సెన్సార్ ప్రాబ్లం కాకపోతే ఇంకేం ప్రాబ్లం సార్? మేమైతే మాన్యువల్గా ఉన్న హైట్ మాకు తెలుస్తుంది ఎంత అనేది. మేము స్పోర్ట్స్ అకాడమీలో కానీ మిగతా బయట కానీ మేము హైట్ కొలుసుకున్న తర్వాతనే ఈ నోటిఫికేషన్ మేము వస్తాం. గత 4-5 నోటిఫికేషన్లో క్వాలిఫైడ్ అయిన అభ్యర్థి ఇప్పుడు డిస్క్వాలిఫైడ్ అవుతాడని ఎవరైనా ఊహిస్తారా? మీరే చెప్పండి. మళ్ళీ మేమున్నాం, ఇక్కడే ఉన్నాయి మా మెమరాండమ్స్. ఎస్ఐకి ఏదైతే టెండర్ నోటిఫికేషన్ ఉందో ఆ టెండర్ నోటిఫికేషన్ వాళ్ళే ఇప్పుడు కూడా కానిస్టేబుల్ కొలిచారు. మరి అప్పుడు వాళ్ళు కొలిసింది రైట్ అయితే ఇప్పుడు వాళ్ళు కొలిసింది రాంగా? మళ్ళీ ఇప్పుడు కూడా రైట్ కావాలి కదా. ఏం కావాలనుకుంటున్నారు సార్? మాకు వెంటనే ఎవరైతే ఎస్ఐ కానీ మిగతా అభ్యర్థులు ఎవరైతే ఇంతకుముందు నోటిఫికేషన్లో క్వాలిఫై ఉన్నారో వాళ్ళని పిలిచి మళ్ళీ ఏదైతే ఈవెంట్ ఉందో మళ్ళీ కండక్ట్ చేయాలని అయితే మేమైతే గవర్నమెంట్ని మళ్ళీ మేము కోరుతున్నాం. మీకు జరిగిన అన్యాయం ఏంటి సార్? యాక్చువల్లీ నేను 2018లో కానిస్టేబుల్ జాబ్ రాశాను. అప్పుడు నాకు 4 మార్క్స్లో మిస్ అయింది. మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్లో 2022లో 6100 పోస్టులు రిలీజ్ చేశారు. దానికి సంబంధించి 2023 జనవరిలో ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు. మేము ప్రిలిమ్స్ పాస్ అయ్యాము. దానికి సంబంధించి ఈవెంట్స్ 2025 జనవరిలో కండక్ట్ చేశారు. తీరా మేము 2 సంవత్సరాలు కష్టపడి గ్రౌండ్లో హార్డ్ వర్క్ చేసి మేము ఈవెంట్స్కి వెళ్ళాము. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత గ్రౌండ్లో వాళ్ళు మీరు ఏజ్ ఎలిజిబుల్ లేదు రిజెక్ట్ చేసి మాకు ఒక ఫామ్ ఇచ్చి రిటర్న్ చేశారు. ఇది ఎంతవరకు న్యాయం సార్? ఒకవేళ మీరు రిజెక్ట్ చేయాలని అనుకుంటే ప్రిలిమ్స్లో మా అప్లికేషన్ ఎందుకు మీరు తీసుకున్నారు? ఎందుకు తీసుకొని మాకు ఈవెంట్స్ డేట్ కూడా 3వ తేదీ జనవరి 25న మాకు ఎందుకు ఈవెంట్స్కి డేట్ ఇచ్చారు? ఇది ఎంతవరకు న్యాయం సార్? మాకు ఎలాగైనా అట్లీస్ట్ 6 నెలలు కానీ 1 ఇయర్ కానీ వయో పరిమితి పెంచి మళ్ళీ మాకు ఈవెంట్స్ కండక్ట్ చేసి మాకు తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే మీరు పాల్గొన్నటువంటి ప్రిలిమ్స్ నోటిఫికేషన్ వేరు, ఈ నోటిఫికేషన్ వేరా? లేదు సార్, యాక్చువల్లీ సేమ్. అది ఆ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ ఒకటే నోటిఫికేషన్. బట్ ఏమంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసినప్పుడు యాజ్ పర్ డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మా అప్లికేషన్ యాక్సెప్ట్ చేసింది. అప్పుడు పనికి వచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ఈవెంట్స్లో ఎందుకు పనికి రాకుండా పోయింది నాకు అర్థం కావడం లేదు. మరి ఈ ఈవెంట్స్ డేట్ ఇచ్చి మరి ఈవెంట్స్లో మమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేశారు?
కానీ మీకు ప్రిలిమిన్స్ లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు మీరు పాల్గొనేటువంటి ఆ రోజు అర్హత ఉంటే ఈ రోజు అర్హత లేకపోవడానికి కారణం ఏమంటారు? అది కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే, నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనం సార్. ఎందుకంటే దగ్గర 2018 నుంచి 2025 వరకు 2022 వరకు ఎలాంటి నోటిఫికేషన్ కూడా రాకుండా కేవలం కాలయాపన చేస్తూ అలా రోజులు గడిపేస్తూ ఏదో పోతూ లాస్ట్ లో ఒక నోటిఫికేషన్ వదిలేసిపోయి ఇప్పుడు నిరుద్యోగులను ఈ రోజు రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వచ్చిందని నేను భావిస్తున్నాను సార్. రిజెక్ట్ అయినప్పుడు మీరు ఎలా కావాలని అడుగుతారు? ఏజ్ రిజెక్ట్ అనేది నేను యాజ్ పర్ డేట్ ఆఫ్ నేను ఎంటర్ చేసేటప్పుడు కూడా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కూడా డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రిజెక్ట్ అని చూపించారు సార్. అది ఎంతవరకు న్యాయము? మీరు చెప్పండి, మీకు జరిగినట్టు అన్యాయం ఏంటి? సేమ్ హైట్ ప్రాబ్లమే సార్. గత 2016 నోటిఫికేషన్ నుంచి హైట్ క్వాలిఫై జరిగింది. ఎగ్జామ్స్ కూడా అన్నీ కంప్లీట్ చేసినాను. మెయిన్స్లో రీసెంట్ ఎస్ఐ కూడా హైట్ క్వాలిఫై అయినాను. మెయిన్స్ వరకు ఎగ్జామ్ వరకు కూడా వెళ్ళినాను, అక్కడ క్వాలిఫై కాలేదు మెయిన్స్ ఎగ్జాము. అన్ని నోటిఫికేషన్లో క్వాలిఫై అవ్వడం, ఇప్పుడు ఈ కానిస్టేబుల్లో హైట్ క్వాలిఫై కాలేదు సార్. నేను మొత్తంగా చూసుకుంటే మన జరిగినటువంటి ఈ ప్రిలిమిన్స్ అప్పటికి అప్లై చేసినటువంటి రోజుకి ఏజ్ ఉన్నప్పటికీ అయితే ఈవెంట్స్కి వచ్చేలోపు ఏజ్ రిజెక్ట్ అయినటువంటి పరిస్థితి కొంతమంది ఉంటే, గతంలో జరిగినటువంటి ఎస్ఐ సెలక్షన్స్ అప్పుడు హైట్ సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఉంది. అయితే ఇవాళ కానిస్టేబుల్ యొక్క ఈవెంట్స్లో మాత్రం హైట్ రిజెక్ట్ చేయడం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ మనిషి తగ్గితే వెయిట్ తగ్గొచ్చేమో కానీ హైట్ తగ్గేటువంటి పరిస్థితి లేదు. కానీ జరిగేటువంటి అక్కడ మెజర్మెంట్స్లో సెన్సార్ తప్పు ఉందా లేకపోతే పోలీసుల తప్పు ఉందా, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ తప్ప తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. మాకు అన్యాయం జరిగింది, మేము కోర్టుకైనా వెళ్తాం, మాకు న్యాయం జరిగేదాకా పోరాడతామంటున్నారు కొంతమంది నిరుద్యోగ పోలీసు యువకులు. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.